దేవునికి స్తోత్రములు. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించటకు దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ధన్యత కొరకే దేవుని మనం స్తుతించేవారు ఉండాలి. ఇదిన మందు దేవుడు తన వాక్కు ద్వారా మనతో మాట్లాడుతున్న మాట నెహెమ్యా గ్రంథంలోంచి 2వ అధ్యాయము 17వ వచనాన్ని మనం గనక ధ్యానం చేస్తే, నెహెమ్యా ఇలా చెబుతున్నాడు: మనకు కలిగిన శ్రమ మీకు తెలిసినది. యెరూషలేము ఎట్లు పాడైపోయినో, దాని గుమ్మములు అగ్ని చేత ఎట్లు కాల్చబడినవో మీరు చూచున్నారు. మనకు ఇక మీదట నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారమును మరలా కట్టుదము రండి. యెరూషలేములో ఉన్నటువంటి వారందరికీ కూడా నెహెమ్యా చెప్తున్న మాట ఏంటంటే, మరలా తిరిగి యెరూషలేమును కడదాం రండి. ఈ నింద పోవటానికి ఎలా కాల్చబడిందో ఆ పట్టణం యొక్క ప్రాకారము, ఆ గుమ్మాలు ఎలా కాల్చబడి మీకు అందరికీ తెలిసిందే ఈ సత్యమే. నెహెమ్యా షూషాను కోటలో అతడు రాజుకి ద్రాక్షరసం అందించే ఉద్యోగంలో ఉన్నాడు. ఒక ఉన్నతమైన ఉద్యోగంలో ఉన్నటువంటి నెహెమ్యా యెరూషలేము యొక్క ప్రాకారాలన్నీ కూడా కొల్చబడిపోయినని, ఆ పట్టణం అంతా కూడా మరి గుమ్మాలన్నీ తగలబడిపోయి, మరి యెరూషలేము అనేటువంటి యొక్క తన దేవుని యొక్క ప్రజలైనటువంటి వారు బహుశ్రమల పాలైపోయారన్న విషయాన్ని తెలుసుకున్నప్పుడు నెహెమ్యా అనేక దినాలు ఎంతో కన్నీటితో ప్రార్థన చేశాడు, ఎంతో దేవుని సన్నిధిలో మొరపెట్టినాడు. చూడండి, నెహెమ్యా మంచి ఉద్యోగస్తుడిగా ఉన్నాడు, కానీ దేవుని యొక్క ప్రజలు శ్రమ పడుతున్నారు అన్నప్పుడు, యెరూషలేము యొక్క ప్రాకారాలు పడిపోయినని తెలిసినప్పుడు, అలాగే గుమ్మాలు కాల్చబడి అన్న సంగతి విన్నప్పుడు నెహెమ్యాకు దుఃఖం ఆగలేదు. నెహెమ్యా బహుగా ఏడ్చి కన్నీరు గార్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. అంతేకాకుండా రాజు యొక్క సహాయం తీసుకొని ఆ యొక్క నెహెమ్యా యెరూషలేము యొక్క ప్రాకారముని తిరిగి కట్టడానికి బయలుదేరినాడు. బయలుదేరినప్పుడు చాలా ఆటంకాలు వచ్చింది, ఎన్నో అడ్డంకులు. అలాగే అక్కడ ఉన్నటువంటి తను ఒక్కడు చేస్తే అయ్యే పని కాదు అది ఆ పనిని అందరూ కలిసి చేయాలి. అది మరి యెరూషలేము తిరిగి కట్టాలంటే చాలా మరి సమీకరణ చేయాలి, ఎంతో కలప కావాలి, ఎంతోమంది ప్రజల యొక్క సహకారం కావాలి. మరి అక్కడ చాలా శత్రువులు ఉన్నారు, ఆటంకపరిచే వాళ్ళు ఉన్నారు. మరి వాటన్నిటిని ఎదుర్కోవాలంటే మొట్టమొదటిగా నెహెమ్యా చేసిన పని ఏంటో తెలుసా? మొదటిగా ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు రాజు హృదయాన్ని దేవుడు కదిలించినాడు. రెండోది, రాజు యొక్క సహాయం తీసుకున్నాడు. అలాగే రాజు తనకి సహాయం చేశాడని, దేవుని కరుణాహస్తము తనకు తోడుగా ఉందని ఇశ్రాయేలుకి తెలియపరిచినాడు అక్కడ. చూడండి, నెహెమ్యా ఈ యొక్క నింద పోవాలి, మనం తిరిగి ఆ యెరూషలేమును మనం తిరిగి కట్టుకుందాం రండి అన్నప్పుడు వారందరూ కూడా ఏమన్నారు తెలుసా? ఈ మంచి కార్యం చేయడానికి వాళ్ళు బలం తెచ్చుకున్నారంటారు. చూడండి, మంచి కార్యం, దేవుని యొక్క ఆ యొక్క కార్యం అనేది చాలా మంచి కార్యము. పడిపోయినటువంటి యొక్క ఆ ప్రాకారాన్ని తిరిగి కట్టడానికి యెరూషలేము పట్టణంలో ఆ ప్రాకారము శత్రువులు కూల్చేశారు. ప్రియులరా, కారణం ఏంటో తెలుసా? దేవునికి అవిధేయులుగా ఇశ్రాయేలు మారినప్పుడు శత్రువుల మీద వచ్చి పడ్డారు. దేవుడు ఎప్పుడు కూడా ఒక ప్రాకారంగా ఉండే దేవుడు అయినా, ఆయన ఎప్పుడు కూడా కాపుదలిచ్చే దేవుడు అయినా, ఇశ్రాయేల్ని కాపాడువాడు కొనకడు, నిన్ను కాపాడువాడు కొనకుడు, ఇశ్రాయేల్ని కాపాడువాడు కొనకుడు, నిద్రపోయే దేవుడు కాదు. కానీ ఎందుకని ప్రాకారం పోయింది అనగా, ఎప్పుడైతే ఇశ్రాయేలు దేవునికి అవిధేయులుగా మారారో, ఎప్పుడైతే దేవుని దృష్టిలో మరి పాపం చేశారో, దేవుని కాపుదలను పోయింది. ఈ రోజున నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ బిడ్డలకి నీకు దేవుని కాపుదల ఎంత అవసరమైంది. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉంటుంది అన్నాడు. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుని దూతలు నీ చుట్టూ కాపలా కాస్తారు. వాళ్ళు నీకు భద్రత కలిగిస్తాడు దేవుడు. ఎప్పుడు భద్రత పోతుందంటే, దేవునితో ఉన్న సంబంధం తెగిపోయినప్పుడు, దేవునితో ఉన్న సహవాసం పోయినప్పుడు. ఎప్పుడైతే నీ హృదయంలో పాపం వస్తుందో, నీలో అవిధేయత వస్తుందో, దేవునితో ఉన్న సంబంధం కోల్పోతాం. దేవునితో ఉన్న సహవాసం కోల్పోయావంటే దుష్టుడు వాడు నీ మీద దాడి చేస్తాడు. దుష్టుడికి అవకాశం దొరికింది నీ కుటుంబంలో వాడు పనిచేస్తాడు. చూడండి, ప్రార్థన ఎప్పుడైతే పోద్దో,
దేవునితో సహవాసం దూరం అయిపోతావు, వాక్య ధ్యానం దూరం అయిపోద్దావు, ప్రార్థన జీవితం ఎప్పుడు పోద్దో తెలుసా? అవిధేయత పాపం వచ్చినప్పుడే. నీ యొక్క పాపం నీ హృదయంలో ఉంటే నువ్వు ప్రార్థించలేవు. నీ పాపములు నీ హృదయంలో ఉంటే దేవుని సన్నిధిలో మొరపెట్టలేవు. నీలో పాపం ఉంటే దేవుని మందిరానికి నడవలేవు. ఎందుకంటే నీ హృదయము సరిగా లేనప్పుడు దేవుని సన్నిధి రాలేవు. ఎప్పుడైతే నీ హృదయం సరిగా ఉండదో దుష్టుడు ఆ మీదకొచ్చి అనేక నష్టాలు కష్టాలు గురి చేస్తాడు. ప్రాకారాన్ని పడగొట్టేశాడు, అలాగే గుమ్మాలు కాల్చేశారు, అలాగే చాలామంది దోచుకెళ్ళారు, వాళ్ళని బందీలుగా పట్టుకెళ్ళిపోయారు. ఎంత శ్రమ పెట్టారంటే అంత శ్రమ పెట్టినారు. ప్రియ సహోదర సహోదరి, నీ జీవితంలో ఎప్పుడైతే పాపమునకు అనుమతిస్తావో, అవిధేయతలకి బలహీనతలకి లొంగిపోతావో, సాతాను నీ కుటుంబంలో ఎంత నష్టపరచాలో అంత నష్టపరిచేస్తాడు. బహు జాగ్రత్త కలిగి ఉండాలి. కాబట్టి తిరిగి మరలా నీ జీవితం కట్టబడాలి. తిరిగి నువ్వు మరలా దేవుని కొరకు నిలబడాలి. దేవుని యొక్క కాపుదలకు నీవు రావాలి. నెహెమ్యా భారము కలిగినటువంటి వాడు. నెహెమ్యాలో ఒక నాయకత్వం లక్షణం ఉంది. నెహెమ్యాలో ఒక దర్శనాన్ని కలిగి ఉన్నాడు. తిరిగి ఆ పట్టణాన్ని కట్టాలి. నేను ఆ పట్టణం కట్టాలంటే తన శక్తి చాలదు, దేవుని మీద ఆధారపడాలి. దేవుడు సహాయం చేయాలని తన పాపాలు ఒప్పుకున్నాడు, తన తల్లిదండ్రుల పాపాలు ఒప్పుకున్నాడు, తన పితరుల పాపాలు ఒప్పుకున్నాడు. దేవుని వాగ్దానాలు ఎత్తి ప్రార్థన చేశాడు. రాజు యొక్క హృదయాన్ని దేవుడు కదిలించాడు. రాజు సహాయం తీసుకున్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళందరికీ ఈ విషయం చెప్పాడు. దేవుని యొక్క కరుణాహస్తం నాకు తోడుగా ఉంది, రాజు కూడా నాకు సహాయం చేశాడు అన్నప్పుడు వారన్నారు, ఈ మంచి కార్యం చేయటానికి బలం తెచ్చుకుందామని. కాబట్టి మంచి కార్యం, ప్రభు యొక్క నశించిపోయే వారికి, పాడైపోతున్న కుటుంబాల కోసం నువ్వు నిలబడాలి, ప్రార్థించేవాడిగా ఉండాలి. నీ కుటుంబాన్ని ప్రభు దగ్గర నీ తీసుకురావడానికి, పడిపోయినటువంటి వారిని తిరిగి ప్రభు కొరకు నిలబెట్టడానికి, నువ్వు వారి జీవితాల్లో మరలా కట్టబడటానికి ప్రభు కొరకు నిలబడాలంటే ఇది మంచి కార్యం. ఇది నీ కుటుంబాన్ని, నీ బిడ్డలు దేవుని దూరం అయిపోతున్నారేమో, వాళ్ళని ప్రభు దగ్గర తీసుకురావడానికి నిలబడుతున్నావా? నీ యొక్క చుట్టూ ఉన్నవారు, నీ పట్టణస్థులు దేవునికి దూరం అవుతున్నటువంటి వారు చూసినప్పుడు నీలో ఏం కలుగుతుంది? వేదన కలుగుతుందా? బాధ కలుగుతుందా? కన్నీరు కారుస్తున్నావా? నెహెమ్యా లాంటి ఆ యొక్క భారము నీలో ఉన్నప్పుడు, నీ కుటుంబం పట్ల ఆత్మీయంగా వారు పాడైపోతున్నప్పుడు కన్నీరు కార్చే వ్యక్తిగా ఉంటావు. తిరిగి వారిని ప్రభు దగ్గర సంపాదించాలని కన్నీటితో మరిపెడతావు. కాబట్టి ఈ నింద, ఈ అవమానం పోవాలి, మళ్ళీ తిరిగి కట్టబడాలి. చూడండి, పాపము మనుషుల్ని అవమానపరుస్తుంది. క్రైస్తవుడివేనా? ఇదిగో క్రైస్తవ కుటుంబమేనా? ఇదిగో మరి నిన్నటిదాకా మంచి ప్రార్థన చేసావు, చూడు ఇలాగే అయిపోయాడు. అన్యజనులు ఏమంటారు? అన్యజనులు మధ్య దేవుని నామ అవమానపరచబడి కూడా నీ జీవితం ద్వారా దేవునికి మహిమ రావాలి, నీ జీవితం ద్వారా దేవునికి ఘనత రావాలి. కాబట్టి తిరిగి నువ్వు కట్టబడినప్పుడు, నీ కుటుంబం కట్టబడితే దేవునికి మహిమ వస్తుంది. ఈ నింద పోవాలి, ఈ సమస్యలు పోవాలి. తిరిగి నీ బిడ్డల జీవితాలు అభివృద్ధి చెందాలి. వారు ఆత్మీయంగా దీవించబడాలి, వారు శారీరకంగా దీవించబడాలి, వారు అన్ని విధాలుగా దేవుడు ఆశీర్వాదకరంగా మార్చబడాలంటే ప్రభువైన యేసుక్రీస్తు కొరకు నువ్వు నిలబడాలి. ఆయన సన్నిధిలో నేను నిలబడాలి. తిరిగి కట్టబడాలంటే యెరూషలేము అనగా నీ కుటుంబం తిరిగి నువ్వు కట్టుకునేవాడుగా, పడిపోయినటువంటి యొక్క ఆ స్థితి నుంచి మళ్ళీ తిరిగి లేవటానికి నువ్వు బలం తెచ్చుకోవాలి. ఇది మంచి కార్యము. సువార్తని అందించాలి, దేవుని ప్రేమను చాటాలి, ప్రభు గురించి చెప్పి వారిని ప్రభు కొరకు పురిగలిపి దేవుని మహిమ వారికి నిలబెట్టినప్పుడు తిరిగి వారి జీవితాలు బాగుపడతాయి. పడిపోయిన కుటుంబాలు నిలబడతాయి, పాడైపోయిన జీవితాలు బాగుపడతాయి. దేవుని మహిమ, దేవుని కనికరము నీవు చూడగలుగుతావు. దేవుడు మన జీవితాల్లో అనేకమైన అద్భుతాలు చేస్తాడు. ఆయన అనేకమైన గొప్ప కార్యాలు చేస్తాడు. ఎందుకంటే ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. దేవుడు ఎన్నడూ మనల్ని విడిచిపెట్టరు, కానీ నీవే దేవుని విడిచిపెట్టేస్తున్నావు. దేవుని యొక్క మార్గాన్ని తప్పిపోయి నీలో ఉన్న అవిధేయతల వల్ల, నీలో ఉన్న పాపం వల్ల, దేవునితో ఉన్న సంబంధం దూరం అయిపోవటం వల్ల అనేకమైన శ్రమలకి, కష్టాలకి గురవుతున్నావు. కాబట్టి తిరిగి ప్రభువు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన నీ జీవితాన్ని తిరిగి మళ్ళీ నిలబెడతాడు. ఆయన నీతిమంతుడు నీతిమంతుడు పడిపోయిన లేవలేక ఉండడని చెప్పినాడు. కాబట్టి లేపే శక్తి ఆయనకు ఉంది. బండి మీద వెళ్తున్నావు, జారిపడ్డావు, ఏం చేస్తావు? అలాగే కూర్చుంటావా? తిరిగి లేస్తావు కదా. అలాగే నువ్వు దేవుని దూరం అయిపోయినావు, వాక్యానికి దూరం అయిపోయినావు, ప్రార్థనకు దూరం అయిపోయినావు. నీ కుటుంబం దేవుని సన్నిధి నడవట్లేదు. తిరిగి లెగవాలి. నువ్వు మరలా నీ కుటుంబాన్ని నిలబెట్టుకోవాలి. నీ బిడ్డలు దేవుని దూరం అయిపోతున్నారు, నీ భార్య దేవుని దూరం అయిపోతుంది, నీ భర్త దేవుని దూరం అయిపోతున్నారు.
వాళ్ళు తిరిగి మరలా ప్రభువు దగ్గర నిలబెట్టుకోవాలి, తిరిగి కట్టబడాలి, ప్రభు కొరకు నిలబడాలి, దేవుని మహిమ కొరకు జీవించాలి, దేవునికి ఘనత రావాలి నీ జీవితం ద్వారా. నీ జీవితము అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. దేవుడు ఆశపడుతున్నాడు. నెహెమ్యా దర్శనాన్ని కలిగి ఉన్నాడు, నెహెమ్యా భారము కలిగి ఉన్నాడు, నెహెమ్యా ప్రార్థనతో తన జీవితంలో ఆ పనిని ప్రారంభించాడు. అప్పుడు సాకారం పెరిగింది. కాబట్టి నీ జీవితంలో ప్రార్థించు, మరలా తిరిగి మరలా దేవుడి కార్యం చేస్తాడు. మరలా దేవుడు నిలబెడతాడు, నీ కుటుంబాన్ని నిలబెడతాడు, నీ బిడ్డలు నిలబెడతాడు. నీ ఆర్థిక స్థితి గతులన్నీ కూడా మార్చబడి ఒక ఉన్నతమైన జీవితంలోకి నువ్వు వెళ్తావు. దేవుడు అలాంటి కృప అనుగ్రహించినట్లు చిన్న ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులందరి కొరకు ప్రార్థిస్తున్నాం. నీవు జీవము గల దేవుడు నాయన, కృపగల దేవుడు. నెహెమ్యా యెరూషలేము యొక్క ప్రాకారంలో పడిపోయినని, కూల్చబడినని, అది గుమ్మాలు కాల్చబడిని తెలిసినప్పుడు కొన్ని రోజులు ఏడ్చి ప్రార్థన చేశాడు. దేవా కనికరించుంది, తిరిగి కట్టడానికి రాజు అనుమతి కోసమే ప్రార్థించినప్పుడు రాజు హృదయాన్ని మార్చినాం. అలాగే ఇశ్రాయేలు అందరూ కూడా ముందుకు రావడం జరిగింది. ఇది మంచి కార్యమని వారందరూ కూడా బలం తెచ్చుకున్నారు. ఆ విధంగా ఈ మంచి కార్యం నీ సువార్తను అందించినప్పుడు అనేక మంది జీవితాలు బాగుపడతాయి. కుటుంబాలు కట్టబడినట్లుగా చేయండి, జీవితాలు బాగుపడినట్లుగా చేయండి. ప్రతి ఒక్కరిని ఈ దినమందు వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరిని దీవించండి. నీ మహిమ కొరకు నీ యొక్క మహిమార్థమైన జీవించే జీవితం దయచేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ శ్రేష్టమైన సందేశం మీకు దీవెనకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి.